హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. అయితే రీసెంట్గా మన ఛానల్ 1K సబ్స్క్రైబర్ రీచ్ అయింది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇట్ మీన్స్ అలాట్. ఇలానే ఇంకా నా ఛానల్ని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎంత లైక్ సబ్స్క్రైబర్స్ ఇస్తే నేను అంత మంచి వీడియోస్ చేస్తూ ఉంటా. ఓకేనా, డీల్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మీరు నా రీసెంట్ వ్లాగ్ చూసుంటే ఆల్రెడీ తెలుసు, మా మామ కూతురుది ఎంగేజ్మెంట్ అయింది అని. నెక్స్ట్ పెళ్ళి కాబట్టి పెళ్ళి షాపింగ్కి వెళ్ళినాం. సో ఆ వ్లాగ్ అనమాట. మేము పెళ్ళికి బట్టలు ఎక్కడ తీసుకున్నాం, మా షాపింగ్ ఎలా జరిగింది అనేది ఈ వ్లాగ్లో చూస్తారు. అయితే నేను దీనికి వాయిస్ ఓవర్ ఇద్దాము అని ఏం ఫిక్స్ అవ్వలేదు. కాకపోతే అక్కడ డిస్టర్బెన్స్ వల్ల ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే ఇంకా మేము పెళ్ళి కాబట్టి పెళ్ళికి సంబంధించిన శారీ కోసం రెడ్డి బ్రదర్స్కి వెళ్ళిన ఉండే. హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు రెడ్డి బ్రదర్స్ అనేది ఫేమస్ అని. అలా ఇంకా మా మామ వాళ్ళని ఇంకా రెడ్డి బ్రదర్స్ తీసుకెళ్ళి అక్కడ శారీస్ చూస్తున్నాం. పెళ్ళి అంటే ఒక 1-2 శారీస్తో సరిపోదు కాబట్టి చాలా అంటే చాలా శారీస్ కావాలి కాబట్టి రెడ్డి బ్రదర్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే యూ కెన్ గో. అండ్ ఇక్కడ మేము షాపింగ్ కొంచెం చేసినాం. తర్వాతకి అప్పటికే మధ్యాహ్నం 1 అయింది. ఇంకా ఆకలేసి పానీపూరి లాగించేసాం. దాని తర్వాతకి ఇంకా పెళ్ళి కూతురుది శారీ అయితే సెలెక్ట్ చేసినాం, కానీ బ్లౌజ్, ఆ శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ దొరకడం అంటే అది చేయించుకోవాలి. బట్ మా దగ్గర చేయించుకునే టైం లేదు. ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి విలేజ్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి మాకు ఒక 1 డేలో బ్లౌజ్ కావాలి కాబట్టి స్టిచ్ చేసిందే తీసుకుందాము. ఆల్రెడీ లైక్ అక్కడ ఉంటాయి కదా, క్లాత్ మీద వేసిందో అదే తీసుకుందామని ఫిక్స్ అయ్యి ఇంకా అలా షాప్ చీర పట్టుకొని తిరుగుతూనే ఉన్నా. బట్ నాకు నచ్చిన డిజైన్స్లో ఈ కలర్లో ఎక్కడ దొరకలేదు. ఇంకా వెతుకుతూనే ఉన్నాం. అలా వెతికి 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 అలసిపోయాం. ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి. ఈ ఎండాకాలంలో బయటికి పోతే నింబు పానీ కంపల్సరీ కదా. సో ఇక్కడ అదే చేస్తున్నాం. మనం శారీ తీసుకున్నాం, కానీ దానికి బ్లౌజ్ దొరకట్లేదు. మీకు ఐడియా ఉందా రెడ్డి బ్రదర్? సో అలా షాపింగ్ అంతా అయిపోయి ఇంకా నెక్స్ట్ షాపింగ్ కోసం వెళ్తున్నాము. దిల్షుఖ్నగర్ వెళ్తున్నాం. మా ఫేసులు చూసుకుంటున్నాం చెమటకి. అమ్మో ఎండకి, ఎండాకాలంలో షాపింగ్ అంటే కష్టమే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా దిల్షుఖ్నగర్కి వెళ్ళా. అక్కడికి వెళ్ళినాక ఇప్పుడు మనం అక్కడికి ఎందుకంటే రిసెప్షన్ కోసం ఫ్రాక్ కోసం వెళ్ళినుండే దిల్షుఖ్నగర్. ఇక్కడ మన అర్వద్ అంటుంది, చెమటలు చూడండి ఫ్రెండ్, నా లిప్స్టిక్ కూడా పోయింది అని అంటుంది. తర్వాతకి ఇంకా దిల్షుఖ్నగర్ వెళ్ళి అక్కడ చూస్తున్నాం అనమాట. నాకు ఈ డ్రెస్ ఎల్లో కలర్ది మస్తు అంటే మస్తు నచ్చింది. కాకపోతే ఎందుకు మనకి అన్నట్టు తీసుకోలేదు. దాని తర్వాతకి ఇంకా రిసెప్షన్ డ్రెస్ కూడా తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఇంటికి స్టార్ట్ అయినాం. మా ఆటో నిండా మాకంటే ఎక్కువ సామాన్లే నిండిపోయిన ఉండే. అన్ని సామాన్లు తీసుకున్నాం. సామాన్లు అంటే అవి గిన్నెలు గవి గివి కావు, జస్ట్ బట్టలు అనమాట. ఆటో నిండిపోయిన ఉండే. ఫస్ట్ ఇంకో ఆటో కూడా పంపించిన. తర్వాతకి మీకు ఆల్రెడీ తెలుసు కదా, మా అక్క యూఎస్లో ఉంటుంది. సో ఆమెకి వీడియో కాల్ చేయించి చూపిస్తున్నాం చీరలు ఎట్లున్నాయని. అది చెప్తుందనమాట సూపర్ ఉంది అని. నార్మల్గా మా అక్కకి నాకు ఇది నచ్చుతుంది అది నచ్చుతుంది, ఎందుకంటే మా ఇద్దరిది సేమ్ టేస్ట్ కాబట్టి. సో అలా మా అక్కతో వీడియో కాల్ డైలీ కంపల్సరీ. వి మిస్ హర్, బట్ ఓకే. సో గాయస్, దిస్ ఇస్ అవర్ సెకండ్ డే. అయితే మేము 3 డేస్ ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ డే ఏమో ఓన్లీ ఫర్ షాపింగ్ ఫర్ బట్టలు, సెకండ్ డే వచ్చేసి సారా సామాన్లు, థర్డ్ డే వచ్చేసి ఇంట్లో సామాన్ల కోసం. ఇది సెకండ్ డే అనమాట. సారే సామాన్లు అంటే లైక్ చిన్న చిన్న క్యూట్ క్యూట్ థింగ్స్ ఉంటాయి కదా పెళ్ళిలో, అవి నాకు చెప్పడానికి రాదు ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. కాళ్ళు కడగడానికి అది, ఇంకా ఏవేవో ఉంటాయి కదా, అవన్నీ వీడియోలో చూపిస్తున్నాం కదా, అవే అనమాట. సో అవి తీసుకున్నాం. అక్కడ నాకు చిన్న చిన్న ఐటమ్స్ కనిపించినుండే. అవి ఎంత క్యూట్గా ఉండేనో తీసుకోవాలనిపించింది, కానీ మళ్ళీ ఎందుకులే అవి అని అనిపించింది. మా మమ్మీ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఓకేనా, మా మమ్మీ కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. ఇవే అనమాట మేము తీసుకున్న గిన్నెలు. ఇదే నాకు నచ్చిన క్యూట్ క్యూట్ చెంబు. మీకు కూడా నచ్చితే కమెంట్ చేయండి బాగుంది అని చెప్పి. ఇంకా తర్వాతకి ఇంక అన్నీ చూస్తున్నాం.
ఈ దీపంది కూడా బాగుంది. అలా కొన్ని కొన్ని తీసుకొని మనది సెకండ్ డే బిందెలు లైక్ సారే సామాన్లు తీసుకుని ఉండే. అండ్ నాకు ఇది ఫస్ట్ టైం అనమాట. నాకు ఇప్పుడు వరకు తెలీదు పెళ్ళిలో ఇవన్నీ యూస్ అవుతాయని. ఇదే నేను ఫస్ట్ టైం దగ్గరుండి చూడడం. ఇదే నా ఫస్ట్ టైం. సో మీరు కూడా చూడండి. ఇదేంటంటే ఏదో కుంకుమ పసుపు ఆర్ ఎల్స్ ఏదో గడ్డం కోసం అనుకుంటా ఈ గిన్నె, అది కూడా నాకు తెలియదు. ఇవి మేము తీసుకున్న ఐటమ్స్. తర్వాతకి నాకు ఇదే నేననమాట వానరా, అంటే నేను తర్వాతకి ఇంకా తీసుకొని మళ్ళీ కిందికి వెళ్ళిపోతున్నాం. ఆడ నాకు కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ నచ్చినాయి, అవి వీడియో తీసిన. తర్వాతకి ఇంకా బిల్ వేయిస్తున్నాం వాటికి. నేను ఇంతలోపు ఇవన్నీ రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు నచ్చినాయి కాబట్టి. మా మామ చూడు ఎంత సీరియస్గా చూస్తున్నాడు, మా అక్క మా మామ. ఇది మేము తీసుకున్న సామాన్ల ప్లేస్. ఇంకా చూడండి ఇక్కడ దేవుడు ఐటమ్స్ కూడా బాగున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా యూస్ అయితే వెళ్ళొచ్చు. ఇది ఎక్కడంటే బేగం బజార్ దగ్గర. దాని తర్వాతకి ఇంకా నేమ్స్ రాపిస్తారు కదా, దాని మీద నేమ్స్ రాపిస్తున్నాం. పెళ్ళిలో ఇవన్నీ దగ్గరుండి చూడడం బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. తర్వాతకి ఇవేంటివో నాకు కూడా తెలియదు, లైక్ చిన్న చిన్న బొమ్మలు తీసుకుంటుంది మా మమ్మీ, అవన్నీ నాకు కూడా తెలియదు. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి అవి ఏంటివి అనేవి. అవన్నీ తీసుకున్నాం. తర్వాతకి అన్నీ తీసుకున్నాం. ఇంకా నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయినా, ఎందుకంటే ఎండ. అండ్ ఆల్సో నేను జస్ట్ క్యాప్చర్ చేయడానికి పోలేదు కదా, హెల్ప్ చేయడానికి పోయినా కాబట్టి. సో అది పాసిబుల్ కాలేదు. తర్వాతకి మేము గంజికి వెళ్ళినాం. అక్కడ లైక్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి అవన్నీ తీసుకోవడానికి. నెక్స్ట్ అక్కడ చింతపండు అవి ఇవి తీసుకున్నాం. తీసుకున్నాక ఇక్కడ నేను లెక్కలు వేస్తున్నాను అనమాట. అవే లైక్ ఏవేవి వాళ్ళు రాసిస్తారు కదా పంతులు వాళ్ళు. పంతులు అంటున్నది వంట వండేవాళ్ళు, అవి ఇవి రాసిస్తారు కదా. సో అవన్నీ టిక్ చేసుకుంటున్నాను అనమాట. అందరూ ఊరికే అనలేదు పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, ఎందుకంటే నేను ఇప్పుడు ఇవన్నీ తిరిగినప్పుడు నాకు అర్థమైంది ఇంత పని ఉంటుందా, ఇన్ని పైసలు అయిపోతాయా అనిపించినుండే నాకు. సో నేను ప్రతి ఒక్క గర్ల్కి ఏం చెప్తానంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ముందే మీరు మనీ సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ ప్రతి ఒక్క చిన్న ఐటెం మమ్మీని అడగాల్సిన అవసరం ఉండదు, డాడీని అడగాల్సిన అవసరం ఉండదు. బాగుంటుంది మన పైసలతో మనం చేసుకుంటాయి. సో ఉచిత సలహాలు కాదు, జస్ట్ నాకు చెప్పాలనిపించింది చెప్పిన. అలా అలా ఇంకా అన్నీ తీసుకున్నాక రిటర్న్ అయిపోయినుండే. రిటర్న్ అయ్యి నెక్స్ట్ చూడీ బజార్ వెళ్ళినుండే. చూడీ బజార్ అంటే అందరికీ తెలుసు, బ్యాంగిల్స్ కోసం. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ బ్యాంగిల్స్ పెట్టాలి కాబట్టి నెక్స్ట్ బ్యాంగిల్స్ స్టోర్కి వెళ్ళి బ్యాంగిల్స్ తీసుకున్నాం. తర్వాతకి నేను వీడియో రికార్డ్ చేయలేదు. సో ఈ వీడియో ఇంకా అంతే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ని హాస్ లిటిల్ థింగ్స్. అండ్ ముందు ముందు పెళ్ళి బ్లాగ్స్ కూడా వస్తుంటాయి, ఖచ్చితంగా చూడండి. చిన్న చిన్న డీటెయిల్స్ ఇవ్వలేకపోయినా, అండ్ వాయిస్ ఓవర్ నాకు ఫస్ట్ టైం కాబట్టి తిక్కగున్నా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ కూడా తీసుకున్నా, ఇవన్నీ నేను మెన్షన్ చేయలేదు. బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.